ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలపరిచిన కొమ్ము బాలయ్య తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. పార్టీ నేతలు గ్రామస్తులతో కలిసి గడప గడప ప్రచారాన్ని చేపట్టారు. కత్తెర గుర్తు నమూనా ప్లకార్డు బ్యాలెట్ నమూనా పట్టుకుని ఇంటింటికి వెళుతూ జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధాన కూడలిలో ఒగ్గు కథ ప్రదర్శన ద్వారా వినూత్న ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసి సమస్యలను పరిష్కరిస్తానని, ఆదర్శ్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఒక దళిత బిడ్డగా తనను ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు. అప్పుడు అభివృద్ధి చేస్తున్నటువంటి పద్ధతిలో మీ పట్ల నేను డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆవేశపడితే మీరు అందరు కూడా మన్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రోడ్డు పోయాలంటే కొంతవరకు జాగాలుంటే గోడలుంటే జరపాలి. కొందరు వద్దని అంటే వాళ్ళతోటి గొడవ పడి వాళ్ళని ఇబ్బంది పెట్టైనా రోడ్డు పోయడం జరిగింది. అట్లాంటి ఇబ్బందులే తప్ప కానీ నేను ఎవరిని కూడా ఒక రూపాయి కానీ ఆశించి ఈ గూడ గ్రామ ప్రజలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఎందుకంటే నన్ను రాజకీయ భవిష్యత్తు చూపించిన వాళ్ళు మీరు, ఈ గ్రామ ప్రజలు. మరి ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చి నన్ను ఇంత స్థాయికి ఎదిగింప చేసినటువంటి మిమ్మల్ని ఏనాడు కూడా ఇబ్బంది పడా. అదే విధంగా నేను ఇదివరకెల్లా మెదిలిలో అట్లనే మెదులుకుంటూ ఇంకా నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటూ మీ అందరి సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎక్కువ చెప్పుడు అవసరం లేదు. మీ అందరికీ తెలుసు ఇక్కడ ప్రధానమైన పోటీ ఎవరెవరికి నడుస్తుందో ఆ ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు అయితే బాగుంటుంది, ఎవరు అయితే ఈ గ్రామానికి పనికొస్తుంది అని చూసి మీరందరూ నా పైన మీ దీవెన నుంచి కత్తెర గుర్తు మీద ఓటేసి రేపు 17 తారీఖు నాడు దయచేసి మీ అందరికి ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి 17 తారీఖు నాడు పొద్దున 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుంది కాబట్టి, అంటే మధ్యలో మనకు 5-6 గంటలే పోలింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ ఎన్ని పనులున్నా అన్నాడు ఒకనాడు పక్కన పెట్టి మీరు పెద్ద ఎత్తున ఓట్లేసి నాకు ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి